నమస్కారం ప్రైమ్ 9కి స్వాగతం. ఈరోజు మనం విశ్వంలో నిక్షిప్తమై ఉన్న ఒక భయంకరమైన సత్యాన్ని, మన భూమిపై పెను ప్రభావం చూపగలిగే ఒక రహస్యాన్ని చర్చించబోతున్నాం. ప్రశాంతంగా కనిపించే మన ఈ గ్రహం లోపల ఒక డూమ్ స్టే కౌంట్ డౌన్ సాగుతోందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యుగ యుగాలుగా భూమిపై కోట్ల జీవరాశులు అకస్మాత్తుగా అంతరించిపోవటానికి, ఊహించని ప్రళయాలు వచ్చి జీవకోటి తుడిచిపెట్టుకుపోవటానికి వెనుకున్న ఆ రహస్య శక్తి ఏంటి? అది మన మిల్కీవే గెలాక్సీ గుండెల్లో నిద్రిస్తున్న డార్క్ మేటర్. న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైఖేల్ రాంపినో సేకరించిన ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. భూమిపై సంభవించిన మహా వినాశనాలు, డైనోసర్లను కాలగర్భంలో కలిపేసిన ఘోర విపత్తులు యాదృచ్ఛికంగా జరిగినవి కాదని ఆయన పరిశోధనలు సూచిస్తున్నాయి. వాటన్నింటి వెనుక ఒక ఖచ్చితమైన సైకిల్ ఉంది. అది మన గ్రహాన్ని పట్టి పీడిస్తున్న ఒక శాపం వంటిదని ఆయన అభిప్రాయం. ఈ సిద్ధాంతం 1980వ దశకంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించబడినప్పుడు విమర్శకులు దీనిని ఆధారరహితమని కొట్టిపారేశారు. అయితే ప్రొఫెసర్ రాంపినో దశాబ్దాలుగా సేకరించిన, నవీకరించిన భౌగోళిక డేటా సెట్లు, గణాంక విశ్లేషణలు 27.5 మిలియన్ సంవత్సరాల భూమి భౌగోళిక చక్రానికి మద్దతిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భూమి చివరిసారిగా 3 నుండి 4 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ గెలాక్సీ తలాన్ని దాటిందని, మరో వినాశనానికి సమయం దగ్గర పడుతోందని ఆయన హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ భూమికి సమయం తక్కువగా ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రతి 2 కోట్ల సంవత్సరాలకు ఒకసారి భూమిపై ఉన్న ప్రాణకోటిని సమూలంగా తుడిచిపెట్టే ఒక నల్లటి మృత్యు చక్రం మళ్లీ తిరుగుతోందని ఆయన సిద్ధాంతం చెబుతోంది. మరి ఈ డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? విశ్వంలో దాదాపు 27% డార్క్ మ్యాటర్, 68% డార్క్ ఎనర్జీ ఉందని, కేవలం 5% మాత్రమే సాధారణ పదార్థం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డార్క్ మ్యాటర్ కాంతిని గాని, ఇతర విద్యుత్ అయస్కాంత వికిరణాన్ని గాని విడుదల చేయదు, గ్రహించదు, ప్రతిబింబించదు. అందుకే దీనిని నేరుగా మనం చూడలేం. దీని ఉనికిని గురుత్వాకర్షణ ప్రభావాల ద్వారా మాత్రమే గుర్తించగలుగుతాం. గెలాక్సీల భ్రమణ వేగం, గెలాక్సీ క్లస్టర్లలో పదార్థం పంపిణీ వంటి అంశాలను వివరించడానికి డార్క్ మ్యాటర్ సిద్ధాంతం అవసరం. డార్క్ మ్యాటర్ కణాల అన్వేషణలో వీక్లీ ఇంటరాక్టింగ్ మ్యాసివ్ పార్టికల్స్ మరియు ఆక్సియన్లు అత్యంత ఆదరణ పొందిన అభ్యర్థులుగా ఉన్నాయి. సోర్న్లో లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ LHC-LUX, జెఫ్లిన్ LJET, XE-90 వంటి భూగర్భ ప్రయోగాలు ఈ కణాలను నేరుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు. మన సౌర కుటుంబ అంతరిక్షంలో నిశ్చలంగా లేదు. అది విశ్వంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ రాంపినో సిద్ధాంతం ప్రకారం ప్రతి 3 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మన సౌర కుటుంబం మిల్కీవే గెలాక్సీ నడిబొడ్డును దాటుతూ ఉంటుంది. ఆ క్షణంలోనే అసలు ప్రమాదం మొదలవుతుంది. గెలాక్సీ కేంద్రంలో దట్టంగా అలుముకున్న డార్క్ మ్యాటర్ అనే అదృశ్య పదార్థాన్ని మన భూమి పీల్చుకోవటం ప్రారంభిస్తుంది. మిల్కీవే గెలాక్సీ తలం గుండా సౌర కుటుంబం కదులుతున్నప్పుడు ఈ డార్క్ మ్యాటర్ సాంద్రత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇది ఒక భయంకరమైన ప్రక్రియ. భూమి అంతర్భాగంలోనికి చేరుకున్న ఈ డార్క్ మ్యాటర్ కణాలు ఒకదానికొకటి అత్యంత వేగంతో ఢీకొని వినాశకరమైన రీతిలో పేలిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని ఫలితంగా భూమి లోపల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏకంగా 250 రెట్లు పెరిగిపోతుంది. ఆ రగిలే భయంకరమైన వేడికి భూమి లోపలున్న స్థిరాద్రవం ఉడికిపోతుంది. తదనంతరం భూమి పొరలు చీలిపోతాయి. వేలాది మైళ్ల మేర రాకాసి అగ్నిపర్వతాలు ఒక్కసారిగా బద్దలై విషవాయువులను, ఎర్రటి లావాలను ఆకాశంలోనికి చిమ్ముతాయి. ఇటువంటి భారీ విస్ఫోటనాలు వాతావరణంలోనికి అధిక మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్ మరియు బూడిదను విడుదల చేస్తాయి. ఇది సూర్యరశ్మిని నిరోధించి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా ఇంపాక్ట్ వింటర్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వాతావరణ మార్పులు మొక్కల కిరణాజన్య సంయోగ క్రియను అడ్డుకొని భూమిపై ఆహార గొలుసులను దెబ్బతీస్తాయి. నిమిషాల వ్యవధిలో మహాసముద్రాలు అల్లకల్లోలమై రాకాసి అలలు భూభాగాన్ని మింగేస్తాయి. దీనికి తోడు గెలాక్సీ ఒత్తిడికి అంతరిక్షం వెలుపల ఉన్న ఊర్ట్ క్లౌడ్లో వేలాది భారీ తోకచుక్కలు మార్గం తప్పి యుగాల ముగింపును సూచించే నరకపు అగ్ని గోళాల వలె భూమిపైకి విరుచుకుపడతాయి.
గతంలో జరిగిన 13 మహాప్రళయాలలో 9 ప్రళయాలు ఈ మృత్యు ప్రయాణంలోనే సంభవించాయని ర్యాంపినో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు 252 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన పెర్మియన్ ట్రయాసిక్ వినాశనం, గ్రేట్ డైయింగ్, భూమి యొక్క చరిత్రలోనే అత్యంత తీవ్రమైంది. ఇది సముద్ర జాతుల్లో 90% మరియు భూచర వెన్నెముక జాతుల్లో 70% వరకు అంతం చేసింది. దీనికి సైబీరియన్ ట్రాప్స్ నుండి వచ్చిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాతావరణ మార్పులు మరియు సముద్రాలలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటివి కారణాలుగా చెప్పబడుతున్నాయి. అలాగే 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లను అంతం చేసిన క్రెటేషియస్ పాలియోజిన్ వినాశనం ఒక భారీ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల సంభవించిందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. దీనివల్ల భూమిపై 75% జీవరాశి అంతమైంది. ప్రొఫెసర్ ర్యాంపినో యొక్క పని ఈ వినాశనాలు యాదృచ్ఛికంగా కాదు, అవి గెలాక్సీ తలం గుండా మన సౌర వ్యవస్థ యొక్క కదలికతో ముడిపడి ఉన్నాయని సూచిస్తోంది. అత్యంత భయానకమైన విషయం ఏంటంటే భూమి చివరిసారిగా ఆ మృత్యు కేంద్రాన్ని దాటి ఇప్పటికే మిలియన్ సంవత్సరాలు దాటిపోయింది. అంటే మరో మహా వినాశనానికి సమయం ఆసన్నమవుతోందని చాలామంది భయపడుతున్నారు. అయితే ఈ సిద్ధాంతంపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. డార్క్ మ్యాటర్కు సంబంధించిన అనేక అంశాలపై శాస్త్రవేత్తల్లో ఇంకా ఏకాభిప్రాయం లేదు. దీని ఉనికిని ధృవీకరించడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి, కానీ స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు. డార్క్ మ్యాటర్ అంతర్గత స్వభావం, అది సాధారణ పదార్థంతో ఎలా సంకర్షణ చెందుతుంది అనే విషయాలపై లోతైన పరిశోధనలు అవసరం. కొన్ని అధ్యయనాలు డార్క్ మ్యాటర్ గురుత్వాకర్షణ ద్వారా మాత్రమే సంకర్షణ చెందుతున్నాయని సూచిస్తున్నాయి. ఇతరత్ర ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొంటున్నాయి. డార్క్ మ్యాటర్ థియరీతో సంబంధం లేకుండా భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు గ్రహశకలాల ఢీకొనడాలు గతంలో భూమిపై భారీ వినాశనాలను కలిగించాయని భౌగోళిక ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు సామూహిక వినాశనాలకు భూమి యొక్క అంతర్గత భూగర్భ ప్రక్రియలు, వాతావరణ మార్పులు మరియు ఇతర ఖగోళ సంఘటనల కలయికను కారణాలుగా చూస్తారు. ఈ సిద్ధాంతం నిజమైతే మానవ జాతి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుంది. భూమిపై జీవరాశిని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. అంతరిక్ష పరిశోధనలు డార్క్ మ్యాటర్ స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ ముప్పును ఎదుర్కొనే మార్గాలను కనుగొనగలం. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు, ఉదాహరణకు నాసా మరియు ESA, గ్రహ శకలాల బెదిరింపులను పర్యవేక్షించడానికి మరియు గ్రహ రక్షణ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి చురుకుగా కృషి చేస్తున్నాయి. 2029 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ అవేర్నెస్ అండ్ ప్లానెటరీ డిఫెన్స్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇది గ్రహ శకలాల గురించి అవగాహన పెంచడం మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. విజ్ఞాన శాస్త్రం ఎంత పురోగమనించినా, సాంకేతికత ఎంత పెరిగినా, అంతరిక్షంలో దాగి ఉన్న ఆ అదృశ్య రాక్షస శక్తి భూమిని మింగేయటానికి సిద్ధమవుతున్న వేళ మానవ జాతికి మిగిలేది కేవలం ఆ భయానక అంతం కోసం వేచి చూడడమేనా అనేదే ఆలోచించాల్సిన విషయం. డార్క్ మ్యాటర్ అనేది ఇంకా చాలా వరకు ఒక రహస్యమే. దీనిపై పరిశోధనలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో దీని గురించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశము ఉంది. అప్పటి వరకు భూమి భవిష్యత్తుపై దీని ప్రభావం ఒక ఊహాగానంగానే మిగిలిపోతుంది.